బెంజీ మాయావతి గారికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ వచ్చిన గతంలో ఒక్కో రాష్ట్ర అన్ని రాష్ట్రాల చేత ఓట్లు వేయించుకొని ఒక్కో రాష్ట్రానికి వారు నచ్చిన విధంగా చేస్తారు. అలాగే వాళ్ళని కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి నచ్చిన ప్రాంతాలకి చేసి పెడతారు. అలాగే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ దాన్ని పెట్టకపోవడం, వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు 15 ఏళ్ళు 10 కాదు 10 ఏళ్ళు ఇస్తాం 15 ఏళ్ళు ఇస్తామని చెప్పిన ప్రధానమంత్రి గారు ఇదే వైజాగ్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు 2014 ఎలక్షన్ సమయంలో. ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. మాయావతి గారిని మేము ఎందుకు నమ్ముతామంటే 45,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఉత్తరప్రదేశ్ని 2007లో 3 లక్షల కోట్ల బడ్జెట్కి దాన్ని తీసుకెళ్లారు. అలాగే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతసేపు మనం బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్లు చూపించుకొని అది మన చరిత్రను చెప్పుకుంటాం, కానీ ఒక కాంటెంపరీ చరిత్ర మనదైంది చూపించింది బెంజీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో. మాటలు చెప్పడం కంటే ఆవిడ చేతుల్లో చేసి చూపిస్తారు. ఆవిడ అడ్మినిస్ట్రేటివ్ అనుభవం కానీ, అలాగే నోయిడాని డెవలప్ చేయడం కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన విధానం చాలా అమోఘమైంది. అన్నిటికి మించి ఆర్థిక భద్రత కావాలి అంటే లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుంది ఆవిడ టైంలో అంటే తన సొంత ఎమ్మెల్యేలను కూడా ఆవిడ ఏమాత్రం క్షమించలేదు. తప్పులు చేస్తే వాళ్ళను కూడా చట్టాలకి ఎవరు అతీతులు కాదని చెప్పి వాళ్ళని నడి రోడ్లు కూడా నడిపించిన విధానాలు పరిస్థితులు కూడా జరిగాయి. కానీ మనకున్న ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు భయంకరమైన తప్పులు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు సంబంధించిన నాయకులు భయంకరమైన తప్పులు చేసిన పట్టించుకునే ప్రశ్న. కానీ అత్యంత టఫ్ ప్లేస్ అది, పెద్ద రాష్ట్రం. అలాంటి చోట్ల ఉత్తరప్రదేశ్లో బెంజీ మాయావతి గారు లా అండ్ ఆర్డర్ కానీ, ఎకనామిక్ ప్రాస్పెరిటీ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, అలాగే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు మాయావతి గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్పెషల్ కేటగిరీ ఆవిడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేయలేకపోయారు, కాంగ్రెస్ నాయకులు చేయలేకపోయారు. కానీ ఆవిడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాట ఇచ్చారంటే తప్పరు. ఆవిడ పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను ప్రధానమంత్రి గారిని ఇస్తానని చెప్పినందుకు మనస్ఫూర్తిగా బెంజీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. I'm wholeheartedly grateful for Bhenji Mayawati for extending her support to grant special status for the state of Andhra Pradesh, where BJP and Congress both collectively failed. And she's not a leader not of mere words, she's a leader of action. She will do it. And I'm truly grateful to her for giving us that she could grant special category status as soon as she ascends the throne of Prime Minister. Thank you.